జిల్లా పులివెందులో దాడి కేసులో పోలీసు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో జరిగిన గొడవలో జగదీష్ పై దాడి జరిగినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐ శ్రీరామ్, ఎస్ఐల బృందం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరటికాయల కూలీల విషయంలో తలెత్తిన మనస్పర్ధలే ఈ దాడికి కారణమని వెల్లడించారు. గాయపడిన జగదీష్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీని వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఏం కథ, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఏముంది, ఆ రోజుల్లో కాంప్రమైజ్ చేశారు కదా కేసు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ అన్ని కోణాలలో సిఐ శ్రీరామ్ గారు విచారిస్తారు. విచారించిన తర్వాత అవసరమైతే ఆ రోజుల్లో బాధ్యులు కూడా దీంట్లో బ్యాక్ ఏమైనా ఉన్నారా అని చెప్పి కోణం మీద కూడా దర్యాప్తు చేసి అవసరమైతే వాళ్ళు కూడా ఫిక్సప్ చేసేటువంటి ప్రయత్నం అయితే మా పై అధికారులు చెప్పారు. ఎప్పటికెప్పుడు మా స్టాండ్ దగ్గర 8వ తారీఖు ఈ నెల నైటు ఒక 9:15 నుంచి మధ్య ప్రాంతంలో ఎవరైతే తిరుపాలనే ముద్దాయి ఉన్నారో అతనికిను ఈ కేసులో ఫిర్యాదుదారు అయినటువంటి జగదీష్ రెడ్డి ఉన్నారు. వారు ఒక బార్ దగ్గర డ్రింక్ చేయడానికి పోయారు. అర్లియర్ వీళ్లకు ఒక 2 years బ్యాక్ ఒక స్మాల్ డిస్ప్యూట్స్ ఉంది. అదేంటంటే మన పులివెందులో అరటికాయ వ్యాపారం చాలా ఎక్కువ. ఆ అరటికాయ వ్యాపారస్తుల దగ్గర దానికి సంబంధించినటువంటి హమాలి అసోసియేషన్ ఫార్మేషన్ చేయాలని చెప్పి జగదీష్ అనేటువంటి ఎత్తుకుంటారు. అప్పుడు ఈ తిరుపాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా దానికి అబ్జెక్షన్ చెప్తారు. మా ఆధ్వర్యంలో జరగాలని. అప్పుడు చిన్న రప్చర్ జరిగింటే 2 years బ్యాక్ కేసు పోలీస్ స్టేషన్లో జగదీష్ అనే అతను ఇవ్వడం జరిగింది. మరి ఏదో నచికేత్ విశ్వనాథ్ IPS ఆదేశాల ప్రకారం వీరిని కేసు దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి దినం 478 మంది సబ్ డివిజన్లో సంబంధించినటువంటి ఎవరైతే రౌడీస్ ఉన్నారో, ఎవరైతే కేడీస్ ఉన్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే DCs ఉన్నారో వాళ్ళందరినీ సబ్ డివిజన్ SIs, ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లు కొంతమంది పిలిపించి కొంతమంది విలేజ్లో పోయి వారు కూడా కౌన్సిలింగ్ జరగడం జరిగింది. మొన్న నైట్ నుంచి స్టార్ట్ అయినటువంటి కౌన్సిలింగ్ నిన్న ఈవినింగ్తో ముగిసింది. రౌడీ షీటర్స్ కన్నా కేసులో ఇన్వాల్వ్ అయితే దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరమైతే ఆ రౌడీ షీటర్స్ ఎవరైతే తీవ్రం బట్టి ఆ రౌడీ యొక్క పద్ధతిని బట్టి అవసరమైతే అతని పైన PD యాక్ట్ పెట్టడమా లేదట్లానంటే మన కడప జిల్లా కడప జిల్లా నుంచి వాళ్ళకి ఎక్స్టాన్మెంట్ చేయడం బహిష్కరించడమా జరుగుతుంది. అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ZPTC, MPTC, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ప్రతి గ్రామానికి పోవడం, నైట్ హాల్ట్ చేయడం, దాన్ని ఎంత ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం, ఇట్లా రౌడీజం చేసే వీళ్ళకు మర్యాద లేకోకుండా గ్రామంలో చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో